హాయ్ అందరికీ, నేను మీ శ్రావణి. అందరూ కుశలమా? వెల్కమ్ టు ARS హోమ్. ఈరోజు వీడియో ఫ్రైడే వ్లాగ్ నేను మీతో షేర్ చేయబోతున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా ఇది ఫ్రైడే అనమాట. గురువారం వరకు వ్లాగ్ మీతో షేర్ చేశాను కదా, అంటే గుడికి వెళ్ళడం, దర్శనం అదంతా మీతో షేర్ చేశాను. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఆ వీడియో కూడా తప్పకుండా చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా ఇది శుక్రవారం కదా, కొంచెం స్పెషల్గా చేయాలి కదా, అందుకని నేను ఇలా డెకరేట్ చేస్తున్నాను. ఇంకా ఈ అమ్మవారిని అయితే నిన్న వచ్చేటప్పుడు కొనుక్కున్నాను అనమాట. మా వారైతే నన్ను కేకలు వేస్తూనే ఉన్నారు. ఎందుకు అంటే లక్ష్మీదేవి అలాగే గణేష్ ఇద్దరు సిల్వర్లో ఉన్నారు. ఎందుకు నీకు అంటే, కాదు సిల్వర్ డైలీ ఇక్కడ పెడితే పూజలోకి నల్లగా అయిపోతుంది, దాన్ని మెయింటైన్ చేయడం కొంచెం కష్టం అనిపించి నాకు ఇలా లక్ష్మీదేవి కావాలి అని అడిగాను అనమాట. ఎలాగోలా కొనిచ్చారు కొంచెం. ఇంకా అమ్మవారు ఎంత బాగున్నారో కదండి, చాలా కలగా ఉన్నారు. మీకు కూడా నచ్చారా? నచ్చితే మాత్రం కామెంట్ చేయండి, లైక్ కూడా చేయడం అస్సలు మర్చిపోకండి. కమలంలో కూర్చోలేదు కదా, వద్దు అన్నారు మా వారు. కాదు, నాకు కావాలి, అమ్మవారిని చూడంగానే తీసుకోవాలనిపించింది, ఇంకా తీసుకున్నా అనమాట. ఈరోజు ఫ్రైడే కదా, నిమ్మకాయలు అయితే చేంజ్ చేసేసాను. మాల కట్టకుండా అలా 3 అయితే అమ్మవారి దగ్గర పెట్టుకున్నాను అనమాట. అయితే అమ్మవారిని తీసుకొచ్చాను కదా, పంచామృతాలతో అభిషేకం చేయొచ్చు, కానీ నేను అనుకోలేదు నిన్న ఇలా అభిషేకం చేయాలి అని. అందుకనే పెరుగు తోడు పెట్టడం అలాంటివి ఏం చేయలేదన్నమాట. అందుకనేసి ఇంకా నీళ్ళతో అయితే జలాభిషేకం చేసేసి అమ్మవారిని ఇలా నా మందిరంలోకి అయితే ఆహ్వానించేశాను. మందిరంలోకే కాదు, మా ఇంట్లోకి కూడా ఆహ్వానించేశాను అనమాట. అమ్మని చూస్తూ నేను చాలాసేపు కూర్చున్నానండి. ఎంత కలగా నా వైపే చూస్తున్నట్లు అనిపించింది. అంటే అంతే లీనం అయిపోతే అలా అనిపిస్తుంది. నాకైతే అలా అనిపించింది. నచ్చారా లేదా అనేది మాత్రం కామెంట్ చేయండి. అమ్మవారికి అయితే గంధం బట్లు పెట్టేసి అమ్మకి పూలతో, జాజి పూలతో అలంకరించుకున్నాను. మాల వేయంగానే అమ్మకి ఇంకా కళ వచ్చేసింది. నేను అష్టోత్తరం చదివిన తర్వాత ఇంకా అమ్మవారిని మా ఇంట్లో, అంటే నా దేవుడి గదిలోకి వచ్చి కూర్చున్నట్లే అలా అనిపించింది అనమాట. ఇంకా అలా అమ్మవారిని అందరికీ పూలతో అయితే అలంకరించేసుకున్నాను. ఇక్కడ ఒక ప్లాస్టిక్ పూల మాల చూపించాను కదా, అవి తీసుకున్నాను అనమాట. వచ్చేటప్పుడు ఇలా కొన్ని ఆర్టిఫిషియల్ రోజెస్ కూడా తీసుకున్నాను ఉర్లిలో వేయడానికి. ఎనీ టైం పూలు ఉండవు కదా అన్నట్లు తీసుకున్నాను. అవి వాటితో పాటు ఇవి మొత్తం కలిపి తీసుకున్నాను. అయితే ఇంకా ఆ మాలని ఒక్క అమ్మవారికే సరిపేటట్టుంది. ఇంకా దానికి ఎక్స్టెండెడ్గా ఒక ఊలు కట్టేసి అలా లలిత అమ్మవారికి నుండి వెంకటేశ్వర స్వామికి వేసాను అనమాట. అంటే దుర్గమ్మతకి ఎప్పుడు వేస్తున్నాను కదా, అంటే పూల మాల కానీ నిమ్మకాయల మాల కానీ అలా వేస్తున్నాను కదా ప్రజెంట్. అలాంటి మాలలు ఇంకా తీసుకొస్తే మొత్తం పెట్టేయాలి అమ్మవారు, అంటే ఉన్న పటాలన్నిటికీ పెట్టాలనుకుంటున్నాను. ఆ సెట్టింగ్స్ తర్వాత చేస్తాను. ఇంకా అలా అయితే అమ్మవారికి అష్టోత్తరం, లక్ష్మీ అష్టోత్తరం, దుర్గా అష్టోత్తరం అన్నీ చదివేసేసి నేను ఇంకా పారిజాతం పూలతో చేస్తున్నాను అనమాట. ఫస్ట్ పసుపు కుంకుమ అక్షంతల తర్వాత పూలతో చేస్తున్నాను. ఈ విధంగా అయితే బాగా తీసుకొచ్చేసాను కళని. నాకు అనిపించింది అసలు అమ్మవారు రావడం ఇంకా కళగా కనిపిస్తున్నారు. అవునా కాదా అనేది కూడా కామెంట్ చేయండి. ఇంకా అమ్మవారికి ధూపం నైవేద్యం కూడా సమర్పించేశాను. ఇంకా ధూపం వేస్తే ఇంకా కళగా ఉంటుంది కదా, నాకనే కాదు ఎవరికైనా అలాగే ఉంటుంది. అంటే నవరాత్రులు అసలు చెయ్యాలన్నా, ఏ నవరాత్రులనే కాదండి, ఏ పూజ చేయాలన్నా అనుగ్రహం ఉండాలి. అమ్మ అనుగ్రహం ఉంటేనే చేయగలం అనేది నాకు ఇప్పుడైతే స్పష్టంగా తెలుస్తుంది. అమ్మ అనుగ్రహం వల్లే నేనైతే ఫస్ట్ నుంచి చెయ్యాలి అనుకోలేదన్నమాట. ఎందుకంటే హాలిడేస్కి వెళ్ళాలి కదా, వెళ్తాం అలా అనుకుని చెప్పేసి నేను పెట్టుకోలేదన్నమాట. నవరాత్రులు మాత్రం తప్పకుండా చేస్తాను. ఈ అమ్మవారికి చేస్తానా చేయనా అనేది నేను అసలు అనుకోలేదు. అన్ఎక్స్పెక్టెడ్గా స్టార్ట్ చేశాను, అలా కంటిన్యూ చేస్తున్నాను. ఆ అమ్మ దయ వల్ల. కొంచెం గొంతుకు జలుబు చేసింది, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. మాటలు కూడా సరిగ్గా రావట్లేదు అన్నమాట, మధ్య మధ్యలో దగ్గు వచ్చేస్తుంది. ఇంకా ఇది నెక్స్ట్ డే అనమాట, సాటర్డే. ఈరోజు అయితే నిన్న పొంగల్ చేసి పులిహార చేసి నైవేద్యం పెట్టేశాను కదా, ఈరోజు పెసరగారలు వేద్దాం వడల్లాగా అనేసి పెసరపప్పు పోసానండి. యాక్చువల్గా ఇది నైట్ అనుకుంటే పెసరు నానబెడితే బాగుండేదేమో, కొంచెం టైట్ ఉండేది. పెసరపప్పు నానబెట్టేశాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ కింద కూడా అదే. నేను ఫ్రెష్ అవ్వడానికి ముందలే నేను పచ్చడికి వేపేసి పక్కన పెట్టేశాను అనమాట, టమాటా చట్నీ కోసం.
ఇంకా వాటిని అయితే ఒకవైపు మిక్సీ పప్పు పెసరపప్పు చేసేసాను, ఒకవైపు అయితే చట్నీ కూడా చేసేసాను అనమాట. ఈ పప్పు కూడా పెట్టేశాను. ఈరోజు సాటర్డే కదా, సాంబార్ చేద్దాం కదా అనేసి. ఇంకా ఇప్పుడు అయిపోయింది అనుకోండి, నా పూజ అయిపోయిన తర్వాత ఇంకా డైరెక్ట్గా బ్రేక్ఫాస్ట్ లేకుండా లంచ్ చేసేయచ్చు కదా అనేసి ఒకవైపు సాంబార్ కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను. రైస్ ఆల్రెడీ ప్రిపేర్ చేసేసాను అనమాట. ఇంకా అత్తయ్య వాళ్ళు లేరనమాట, మా హద్విక్ పడుకున్నాడు. వాళ్ళు వేసేటప్పటికి నా పనంతా అయిపోవాలి. గాడ్స్ గ్రేస్ ఏంటంటే ఈరోజు అసలు హద్విక్ 10 వరకు పడుకున్నాడు. అసలు ఇప్పటి వరకు ఎప్పుడు పడుకోలేదన్నమాట, నా కోసమే అని. 10:30 కల్లా నా పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఐఎమ్ సో హ్యాపీ అనమాట, వాడితో ఇబ్బంది పడకుండా. ఇంకా అక్కడైతే టమాటా పచ్చడిలోకి తాలింపు అయితే వేసుకుంటున్నాను. దాంట్లోకి జీలకర్ర ఎంత ఉంటే అంత బాగుంటుంది. అదేవిధంగా వెల్లుల్లిపాయలు కూడా చాలా ఉంటే ఇంకా బాగుంటుంది టేస్ట్. అందరూ వేసుకుంటారు కానీ వెల్లుల్లిపాయ ఇష్టపడరండి మా ఇంట్లో, అయినా సరే నేను అలా వేస్తూ ఉంటాను. అలా వేయడం వల్ల వాళ్ళకు కూడా అలవాటు అయిపోయింది ఈ మధ్య. పెసరు వాడలేయడానికి నేను ఈరోజు అసలు ఎంత రిస్క్ తీసుకున్నానో, అవసరమా, అయ్యో వేరే ఏదో ఒక ప్రసాదం ఎంచుకోవాల్సింది అనిపించింది. ఎందుకంటే నేను అసలు వాటర్ పోయలేదండి, స్ట్రైనర్లో వేసి ఉండాల్సింది పెసరపప్పుని. వేయంగానే అది కొంచెం లూజ్ అయింది, వేయడానికి చాలా టైం తీసేసుకుంది అనమాట, అంత పని అయినా సరే. ఇంకా ఇక్కడ వచ్చేసి సింపుల్గా సాటర్డే కదా, నిన్నటి క్లీనింగ్సే. నిన్న పూలు పెట్టేటప్పుడు బాగానే ఉంటుంది, క్లీన్ చేసేటప్పుడు కొంచెం టైం టేకెన్ అనమాట. అలా తీసేసి మొత్తం ఇంకా సింపుల్గా అయితే దీపం పెట్టేసుకుంటున్నాను. పారిజాతం పూలతోనే అష్టోత్తరం చేసేస్తున్నాను అనమాట. పారిజాతం పూల గురించి ఒక స్టోరీ మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఇంకా ఇదేనండి ఈరోజు వీడియో అయితే. నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.